మూవీతో రాబోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఆ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ చేసిన కామెంట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి టైంలో అవసరమా, ఏదో ఒక వివాదంలో ఉండాలా ఏంటి అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. ఇంతకీ విజయ్ ఏమన్నాడు, నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. మొత్తం తగలబెట్టేస్తా సార్. ఇండస్ట్రీలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే ఏం మాట్లాడినా నడుస్తుందా? ఏ నిర్ణయమైనా ఈజీగా తీసుకోవచ్చా? వారసులుగా అడుగుపెట్టిన హీరోలకి కథలు రిజెక్ట్ చేసే ధైర్యం ఎక్కువగా ఉంటుందా? విజయ్ దేవరకొండ లేటెస్ట్ కామెంట్లపై జరుగుతున్న డిస్కషన్ ఇది. ప్రస్తుతం కింగ్డమ్ ప్రమోషన్లో ఉన్న విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశాడు. సినిమా పరిశ్రమలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న హీరోలకి కథ నచ్చకపోతే రిజెక్ట్ చేసే ఫ్రీడమ్ ఉంటుందని, ఇన్నాళ్ళు ఆ ఫ్రీడమ్ కోసం తాను కష్టపడ్డా అని చెప్పుకొచ్చాడు. అంటే విజయ్ దేవరకొండ అన్న మాటలు ఎవరినో అర్థమైంది కదా, స్టార్ కిడ్స్ని. ఇంకా విజయ్ మాటలు స్పష్టంగా చెప్పాలంటే, నాకు తెలిసిన హీరోలు కొంతమంది ఉన్నారు, దర్శక నిర్మాతలకి వాళ్ళు నేరుగా చెప్పేస్తారు మళ్ళీ స్క్రిప్ట్పై వర్క్ చేయండి అని. ఈ కథలో మార్పులు చేస్తే నటిస్తాను, లేదంటే నో అని ధైర్యంగా చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకు బ్రాండింగ్ ఉంది కాబట్టి, ఫ్యూచర్ ఉంటుందనే ధీమా ఉంది. కానీ ఇండస్ట్రీలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా అడుగు పెట్టేవారు ఇలా చెప్పలేరు. అంతెందుకు, మొదట్లో నేను కూడా ఇలా చెప్పలేకపోయాను, ఇప్పుడిప్పుడే కథ నచ్చకపోతే రిజెక్ట్ చేయగలుగుతున్నా అన్నాడు. అంటే స్టార్ కిడ్స్ అలా ఉంటారని చెప్పాడా? ఇప్పుడు తనది కూడా అదే రేంజ్ అని చెప్పుకుంటున్నాడా, లేదంటే సింపతి కోసం ట్రై చేస్తున్నాడా అనే డిస్కషన్ జరుగుతోంది. విజయ్ దేవరకొండకు ఎలాంటి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు అనే ప్రశ్నకి చాలా సమాధానాలే చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ తండ్రి గోవర్ధన్ రావు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. కొన్ని సీరియల్స్ తీశారని కూడా చెబుతారు. పెళ్లి చూపుల నిర్మాతల్లో ఒకరైన యష్ రంగినేని విజయ్కి మావయ్య అవుతారు. అంటే అస్సలు బ్యాక్గ్రౌండ్ లేదు అన్న కామెంట్లలో నిజం లేదు. కెరియర్లో కష్టపడి ఎదుగుతున్నాడని ప్రేక్షకులు ఒప్పుకుంటారు. కానీ ఇలా వారసుల్ని టార్గెట్ చేస్తూ సింపతి కోసం ట్రై చేయటాన్ని మాత్రం విమర్శిస్తున్నారు. అంతెందుకు, మంచి అవకాశాలు రాలేదా అంటే నో అని చెప్పగలరా అని క్వశ్చన్లు చేస్తున్నారంతా. ఎందుకంటే విజయ్ దేవరకొండ కెరియర్ స్టార్టింగ్లో గీతా ఆర్ట్స్ బ్యానర్లు 2 సినిమాలు వచ్చాయి. అందులో ట్యాక్సీ వాళ్ళ డివైడ్ టాక్ అందుకుంది, గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. మరొక పెద్ద బ్యానర్ వైజయంతి మూవీ సంస్థ మహానటిలో ఛాన్స్ ఇచ్చింది. అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యంలో సెకండ్ లీడ్ ఆఫర్ చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో ఫ్యామిలీ స్టార్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఖుషీ సినిమాలు వచ్చాయి. అంటే విజయ్ దేవరకొండ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నవన్నీ పెద్ద పెద్ద బ్యానర్లే. అలాంటప్పుడు ఇలా మాట్లాడడం సరికాదని, ఎందుకు సింపతి కోసం ట్రై చేయటం అనే సెటైర్లు పడుతున్నాయి. లైగర్ మూవీ కన్నా ముందు పూరి జగన్నాథ్తో జనగణమన ప్రారంభించాడు విజయ్ దేవరకొండ. లైగర్ హిట్ అయితే ఆ ప్రాజెక్టు కంటిన్యూ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ లైగర్ దారుణమైన రిజల్ట్ అందుకోవడంతో జనగణమన పక్కకి వెళ్ళిపోయింది. ఆ మూవీకి పూర్తిగానో చెప్పే అవకాశం ఉందని, అందుకోసమే ఇలా సింపతి గేమ్ ఆడుతున్నాడని టాక్. నెల 31న కింగ్డమ్ మూవీతో రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.